పెట్టుకొని మాట్లాడిందే దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడి దాన్ని చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే కంప్లీట్ సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేను ఏమీ సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిండ్రో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్కడ నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము. దయచేసి మీరు కూడా అదే నేను మీ సూచనలు తప్పబడతాను. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తూ కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డుని నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందనరావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు. ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సిందే. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మేబీ పబ్లిక్ డొమైన్లో కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఆరిజిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళుతున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. వేరియస్ రీజన్స్తోని ఆ 3 ఏళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు. ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది. మళ్ళీ 2019కి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు, ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్నీ నేను ఇస్తాను. జస్ట్ సింపుల్గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది. ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను తీసేస్తాను. ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాద పరిష్కారం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ, 2 రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్యరూప ప్రదర్శన, విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు, స్నేహగీతిక ఎలా ఉంది, ఇట్లా పత్రికలు రకరకాల. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ చేసిండ్రంటే ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్, పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి. తెలంగాణ మినిస్టర్ ఆనాటి 2009 అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో 2019 29/6/2019 ఈటెల రాజేందర్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం, సమస్యలను పరిష్కరించుకుంటాం, గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం, సీమకు గోదావరి శ్రీశైలాన్ని తరలించే అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోను, జస్ట్ మీకు చెప్పినాను. సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు, గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచెర్ల వరకు, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇష్యూ చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా, ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
with Jal Shakti Minister, chaired by Uma Bharati Garu, attended by Telangana Chief Minister and Andhra Pradesh Chief Minister. సో ఈ మీటింగ్ మినిట్స్ని ఇప్పుడు బేసిక్గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది. మేము ఆల్రెడీ ఆ మీటింగ్లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి. సో దీంట్లో ఇప్పుడు సింపుల్గా మీటింగ్ మినిట్స్ రెఫర్ చేసి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దీన్నే మనకు ఒక గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీనికి నేను ఈ సమావేశంలో పాల్గొన్న అందరి సభ్యులను నేను కోరుకునేది ఒకటే, ఇది 3 రకాల అప్రోచ్తో ముందుకెళ్ళాలి. ఒకటి టెక్నికల్, 2 లీగల్, 3 పొలిటికల్ రిప్రజెంటేషన్స్ కన్సర్న్ మినిస్టర్స్ దగ్గర మేము ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినాం, రిప్రజెంట్ చేసినాం. అయినా కూడా ఒక రకంగా మనం ఆశించిన మేరకు మనకు సహకారం అందుతలేదని మనకు ఒక అనుమానం ఉంది. మళ్ళీ రేపు ఉదయం నేను మంత్రి గారు ఇద్దరం సమయం తీసుకున్నాం, సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి వీటన్నిటిని కూడా రిప్రజెంట్ చేస్తాం. అక్కడ కూడా ఉన్నప్పుడు ఎట్లాగో జూలైలో పార్లమెంట్ సమావేశాలు వస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలశక్తి మినిస్టర్ కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్, ఎందుకంటే ఫైనాన్సింగ్ లేకుండా, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ఎందుకంటే దీంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. భూపేంద్ర యాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్ అనుమతులు ఇవ్వకుండా, అదేవిధంగా బ్యాంకుల నుంచి సపోర్ట్ లేకుండా ఫైనాన్స్ మినిస్టర్, లిస్ట్ ఆఫ్ మినిస్టర్స్ని అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, అందరు అపాయింట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పార్లమెంట్ సమావేశాలలో అడుగుతాము. ఎవరు ఏ సమావేశాలు ఇచ్చినా నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ ఢిల్లీకి వచ్చి అవసరమైతే 3-4 రోజులు ఢిల్లీలో ఉండైనా అందరినీ కలిసి మన స్టేట్ గ్రీవెన్స్ ఏముంది, మన ఇంట్రెస్ట్ ఏముంది, మన ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి, వాటర్ లాస్ ఏం చెప్తున్నాయి అన్నీ వాళ్ళకి వివరించి అన్ని రకాలుగా తీసుకున్నాం. ఇవన్నీ కూడా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్లో కూడా మనకు ఒకవేళ రిలీఫ్ రాలేదు, మనం ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయినాం అంటే లీగల్ బ్యాటిల్ ఈజ్ దేర్, దట్ ఈస్ ఫైనల్. లీగల్ బ్యాటిల్ ఈజ్ లాజికల్ ఎండ్. సో లీగల్ బ్యాటిల్ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఇప్పటివరకు వైద్యనాథన్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద, బచావ్ ట్రిబ్యునల్ కానీ అదర్ ట్రిబ్యునల్స్ మీద కూడా వాళ్ళు అడ్వకేట్స్ కౌన్సిల్ ఆఫ్ అంటే సమ్ సెట్ ఆఫ్ అడ్వకేట్స్ ఇచ్చేస్తున్నారు. తప్పకుండా